గురువుగారు, ఇలా నోములు వ్రతాలు ఆచరించే సమయంలో కలశ స్థాపన చేస్తాం కదా, ఆ కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయని ఇంట్లో వినియోగించవచ్చా? నిరభ్యంతరంగా వినియోగించవచ్చు. ఏ అనుమానము అక్కరలేదు. ఏ వ్రతానికైనా ఆ వ్రతానికి సంబంధించిన నిర్వహణ విధి విధానాలు ఆ వ్రతం బోధింపబడిన మార్గంలోనే, ఆ పురాణంలోనే చెప్పబడి ఉన్నాయి. ఎలా అంటే భవిష్యోత్తర పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం, ప్రధానంగా ఈ 4 పురాణాలతో అగ్ని పురాణం కూడా జతపరుచుకొని ఈ 5 అనేక వ్రతాలను నిర్వహించే విధి విధానాలను వ్రతకారులు తెలియజేసి ఉన్నారు. వ్యాసప్రోక్తమైన ఈ 5 పురాణాలలో ఉండే అన్ని వ్రతాలలో కూడా వ్రత విధానం, వ్రత పద్ధతి, వ్రత ఉద్యాపన ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. వ్రతోత్సవ చంద్రిక, వ్రతరత్న చూడామణి అనే 2 ప్రధాన గ్రంథాలలో వ్రతాన్ని ఆచరించే సమయంలో పాటించవలసిన విధి విధానాలు కూడా ప్రారంభంలోనే ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. వ్రతం ఏదైనా ఆ వ్రతం మధ్యలో ఒక కలశం ఏర్పాటు చేయడం, ఆ కలశంలో నీరు, అందులో పంచపల్లవములు, ఆకులు, అలాగే లక్ష్మీప్రదంగా ఆ కలశం పైన కొబ్బరికాయని మనం అలంకరణ రూపంలో ఆవాహన చేసి ఆ కలశం పైన కొబ్బరికాయను ఉంచి పూజిస్తాం. శాస్త్ర ప్రమాణాలలో కలశం పైన పెట్టేటటువంటి కొబ్బరికాయ నిలబెట్టకూడదు, పడుకోబెట్టాలి. ఏదైనా సంకల్పం తీవ్రంగా ఉన్నప్పుడు సాధించేటటువంటి అనేక సాధన తంత్ర మార్గాలలో మాత్రమే కొబ్బరికాయను నిలబెట్టాలి అని చెప్పబడి ఉంది. సామాన్యంగా మనం పాటించేటటువంటి ప్రతి వ్రతంలో కూడా కొబ్బరికాయని పరుండ చెయ్యాలి. కలశం పైన ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో గోధుమలు, జొన్నలు, నువ్వులు ఇలా మొలకెత్తేటటువంటి శక్తి గల ధాన్యాన్ని పోసి ఆ ధాన్యం మీద కొబ్బరికాయని పరుండ చెయ్యాలి. అలంకరణ బాగుంటుంది, అందంగా ఉంటుంది. జాకెట్ పట్టని త్రికోణాకారంలో సిద్ధం చేసి ఇలా టోపీ వల్ల పెట్టవచ్చు, పొడుగుగా కనిపిస్తుంది, అర్చకులు చేస్తున్నారు, మనం పాటిస్తున్నాం. ఈ ధోరణి వేరు. ధర్మశాస్త్రంలో మట్టుకు కొబ్బరికాయను ఇలా పరుండ చెయ్యాలి అని మాత్రమే చెప్పబడి ఉంది. ఇలా పూజ చేసిన అనంతరం మరుసటి నాడు ఉద్యాపన చెప్పిన తర్వాత ఆ కొబ్బరికాయను చక్కగా పగులగొట్టి ఆ నీటిని మొక్కలకు, పాదులకు ఆహారంగా అందించి లభించినటువంటి ఆ నారికేళ ఫలంలో ఉండే కొబ్బరి వక్కలను ప్రసాదంగా అందరూ తీసుకోవచ్చును. కొన్ని పరిమితమైన ప్రత్యేక వాస్తు సంబంధిత వ్రతాలలో మట్టుకు ఆ కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో భద్రపరిచి ఇంటికి నైరుతి దిగ్భాగంలో లేదా ప్రధాన ద్వారానికి వెలుపల దృష్టి తొలగించే నిమిత్తమై వ్రేలాడదీయాలి. అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించే సమయంలో వినియోగించేటటువంటి కొబ్బరికాయను ఇలా వ్రేలాడదీయాలి. అలాగే గృహప్రవేశ, గృహ నిర్మాణ సమయంలో వినియోగించే కొబ్బరికాయను కూడా ఇంటిలోని నైరుతి దిగ్భాగంలో వ్రేలాడదీయాలి. ఇతర సందర్భాలలో కేదారీశ్వర, వరలక్ష్మి ఇత్యాదిగా గల వ్రతాలలో ఆ కొబ్బరికాయను చక్కగా పొగలగొట్టి ఆ కొబ్బరి వక్కలను అందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇష్టం ఉంటే కొబ్బరి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఎలా స్వీకరించినా అది ప్రసాదంగానే మనం భావన చేయాలి.